సయ్యద్ రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి. రఫీ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. ఏంటి అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి? మరోపక్క పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా పార్టీ సమర్థిస్తుంది? మరోపక్క ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నమా, లేకపోతే ఏంటి అక్కడ 1/70 యాక్ట్ ఏం చెప్తుంది, ఏంటి, ఎలా స్పందిస్తారు టీడీపీ తరఫున? రవి గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఖండించిన తర్వాత అక్కడ గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు ఖండించిన తర్వాత దీని వెనుక లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి మాట్లాడటం అంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉంటుంది. అయ్యన్న పాత్రుడు గారు లోతైన విశ్లేషణ చేయండి అన్నాడంటే 1/70 చట్టాన్ని ఎత్తేమనా? అక్కడ టూరిజం డెవలప్ కావాలంటే ఏం చేయాలో ఆలోచించండి అన్నాడు. అంటే ఆ చట్టాన్ని తీసేయమనా? ఇప్పుడు అరకుకి ఎంతో ప్రాధాన్యత వస్తూ ఉంది. ఆంధ్ర ఊటీ అంటారు. దాన్ని చూడాలని, అక్కడ ఉండాలని, రోడ్డు రైలు మార్గాలు ఎక్కువ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాని మీద ఏ రకంగా ఆ గిరిజనులు భాగస్వాములు చేసి వాళ్ళతోనే ఆ టూరిజం డెవలప్ చేసేటువంటి అవకాశాలు ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదండి? దాన్ని డెవలప్ చేయకూడదా? వాళ్ళకి ఉపాధి దొరికేటువంటి పరిస్థితుల్ని చూడకూడదా? అంత మాత్రాన 1/70 చట్టాన్ని ఎత్తేయమని ఆయన చెప్పినట్ట? అది కాదు కదా. నేనేమంటానంటే, ఆయన ఏమీ టూరిజం శాఖ మంత్రి కాదు, ఆయన ఏమీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు, స్పీకర్ ఆయన చెప్పిన మాటలు ఎక్కడ విలువ ఉంటాయంటే సభ లోపల ఒక స్పీకర్ గా చెప్పినప్పుడు మాటలకి విలువ ఉంటుంది. ప్రభుత్వం వేరు, లెజిస్లేచర్ వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు. ఆయన ప్రభుత్వంలో మంత్రిగా చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. కానీ ఆ ప్రాంతాల అభివృద్ధి చెందాలనేది ఖచ్చితమైనటువంటి అవసరం ఉంది. సొసైటీలుగా ఏర్పడి గిరిజనులే భాగస్వాములు చేసి డెవలప్ చేయవచ్చు. అది ఎందుకు అధ్యయనం చేయమని చెప్పడంలో తప్పేముంది? గతంలో బివి సుబ్బారెడ్డి గారు అసలు అప్రకటిత పర్మిషన్లు ఏమీ లేకుండా బాక్సైడ్ తవ్వుకొని ఎంతెంత పెద్ద రోడ్లు వేసారో, చెట్లు నరికేశారో చూసాం కదా మనం. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఆ మన్యంలో బాక్సైడ్ గనుల కోసం ఏ రకంగా విధ్వంసం సృష్టించారో మనం చూసాం కదా. ఎవరో పేరు మీద తీసుకురావడం కోరి దాన్ని వదిలేసి లోపలికి వెళ్ళి బాక్సైడ్ తవ్వి లారీలు తీసుకుపోయినటువంటి సంఘటన. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ రోజున ఒక్క నిమిషం అండి, ఆ రోజున ధర్నాలు చేసే అవకాశాలు లేవు కదా, ఆ రోజున బంద్ చేసే అవకాశాలు లేవు కదా. మరి వాళ్ళ 45 గంటలు పిలిపించి వాళ్ళు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకుంటారంటే అది మా ప్రభుత్వ చిత్తశుద్ధి. ఆ నిరసన తెలిపి హక్కు మేము ఇచ్చాం. గతంలో లేదు కదా. ధర్నా చేస్తామన్నోడు తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉంటే లోపలేసేవాళ్ళు. ఇవాళ పెద్దిరెడ్డి ఏ రకంగా భూముల్ని దోచుకున్నాడో, అడవిలో 6 కిలోమీటర్లు రోడ్డు వేసుకున్నాడో ప్రభుత్వ సొమ్ముతో, అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ అడవిలో ఏ రకంగా కట్టుకున్నాడో, 16 ఎకరాలని చెప్పి 104 ఎకరాలకి కంచి ఎలాగ చేసుకున్నాడో, 40 ఎకరాలకి అదనంగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నాడో బయటకు వచ్చింది కదా భాగవతం. వీళ్ళ మాట్లాడేది. కాబట్టి మాట్లాడే ముందు దీని వెనక లోకేష్ గారు ఉన్నారని, వాళ్ళు ఉన్నారని అమూత కల్పనలు, అవాస్తవాలు మాట్లాడొద్దు. డెవలప్మెంట్ జరగాల, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ వనరుల మీద హక్కు ఉండాలా. అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కాబట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తో చూద్దాం.